అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ కలెక్టర్లు, రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి సోదరి అందరూ కూడా సంతోషం. ఎందుకంటే ఉమేష్ రాజు వ్యక్తి పార్టీలో కీలకంగా 1924 ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మనకసేన ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవడం, ఒక ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగానే ఉండి ఇప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతామని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం. దాంతో పాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్లాసాలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం శాసనసభ్యులు ఎప్పుడు కృషి చేస్తా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయడం, 3 భూమి పూజలు చేయడం, దాంతోపాటు అధికారులు పిలిచి రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం నుంచి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజులు రాణించబోతా ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు వారు ఇక్కడ అధికారులు అద్భుతంగా ఉన్నారు. ఏదైతే వివిధ ప్రాంతాలని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తా ఉన్నారు. అమరావతి ఊరితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, ఈ అష్టవేళ అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తాము. దాని దిశగానే అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు మడికసేరులో మనం చూస్తా ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్. గతంలో ఎంతోమంది ఇక శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీల నుంచి. కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపు అడుగులేసింది. మనం రోడ్ల అభివృద్ధి చూసాం. మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయువ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్ వస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన. గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో, ఈ జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మర్స్ కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి జరిగిందంటే ఆ తరంలో మళ్ళీ ఈ 10 నెలల్లో మనకి ఇంత మార్పు కనపడుతుంది. అలాగే మనకి డిఫెన్స్ వారు కూడా, అంటే డిఫెన్స్ వారికి కావాల్సింది యాక్టివిటీ 50 ఎకరాలు అయినప్పటికీ కూడా వారికి సేఫ్టీ పర్పస్గా మనం 1000 ఎకరాలు పైన ఇవ్వాలి కాబట్టి అది కూడా ఐడెంటిఫికేషన్ అయిపోయింది. అవన్నీ కూడా వచ్చి ఈ ప్రాంత ప్రజలకి మంచి ఉపాధి కల్పనతో పాటు ఏదైతే ఆన్సర్ యూనిట్స్ వస్తాయో దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ కూడా అంటే రాష్ట్రం ఎంత వేగవంతంగా వెళ్తూ ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది. 1924లో కింద స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మన గ్రోత్ రేట్లో 2వ స్థాయికి వచ్చాము అంటే కూటమి ప్రభుత్వం. ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మన రాష్ట్రం పట్టినటువంటి చల్లని చూపుతో దయతో ఈ రాష్ట్రం మనం ముందుకెళ్తా ఉన్నాం. గ్రోత్ రేట్లో 2వ స్థానం వచ్చే తప్పకుండా వచ్చే సంవత్సరానికి మొట్టమొదటి స్థానానికి వస్తాము. కాబట్టి ఏదైతే కులాలు మతాలు మధ్యలో వ్యత్యాసాలు మనం తీర్చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు కూడా మనం వ్యత్యాసాలు తీయాలని లక్ష్యంతో P4 అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టి ముందుకెళ్తా ఉన్నారు. P4లో కూడా అంత అర్థం చేసుకోవాలి. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి అంటే డైరెక్ట్గా ఆర్థికంగా మనకి లబ్ధి చేయమని చెప్పి కాదు, కానీ వాళ్ళకి ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి ఎవరైతే పేదవాళ్ళలో వాళ్ళ నైపుణ్యతను గుర్తించి వాళ్ళని అభివృద్ధిగా తీసుకెళ్లే విధంగా ఈ యొక్క P4 కూడా రూపకల్పన చేశారు. తప్పకుండా దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములే ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా ఇక్కడ భావి తరాల ఒక మంచి పునాది కోసం ఎప్పుడు కూడా కష్టపడే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క ముందు చూపుతో మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తాం. ఇలాంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఉన్నాయి. ఏదైతే రాజకీయంగా కూడా ఈ జిల్లా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంది. అక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు కానీ దూరాలు కానీ లేవు. కానీ చిన్న చిన్న ఉన్నా కూడా వాళ్ళే చదువుకుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా ఆదర్శవంతమైన జిల్లా. ఎందుకంటే గతంలో మనం ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ముందు ఎప్పుడు మనం వెస్ట్ ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడేవాళ్ళం. ఏ గ్రోత్ రేట్ అవ్వచ్చు, దేని గురించి చూపిస్తున్నారు. కానీ ఈరోజు సత్సాయి జిల్లాకి
జీడిపి కూడా మనకి కోనసీమ కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే అభివృద్ధి దిశగా ఈ జిల్లా ఎలా వెళ్తుందని చెప్పి చూసుకోవచ్చు. అట్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా ముందుకు వెళ్ళే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలన్నీ కూడా తీసుకుని వాటిలో ఉన్నటువంటి విభేదాలు కూడా అన్ని కూడా పూర్తి చేసుకుని అందరూ కూడా మమేకమై అందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాం. జయరామ్ అందరూ కూడా ముందుగా పేరుపైన నమస్కారాలు. మంత్రివర్యులకి అట్లా శాసనసభ్యులకి అందరూ కూడా నమస్కారం. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో రాజు గారు మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందన్నమాట. అవి కూడా మన సిస్టమ్ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ప్రభుత్వ అభివృద్ధిగా పనిచేస్తాం. కరెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మన డిపార్ట్మెంట్ ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నలభై కావాలని ఇంకా 4 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లు కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరొకసారి కాన్స్టిట్యూన్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండ్లు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో ఇక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇళ్ల పైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలా మందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తా ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్ర సర్కారాలతోటి దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో PM మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పగలపూట 9 hours కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. టెండర్లు కూడా పిలిచాం. అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంట్ 9 గంటలు ఇస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెచ్చింది. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ PSP కానీ విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోదరుడు రాజు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదన్నా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుని సెలవు. జయరామ్ వాయిస్ మహేష్ క్లియర్గా మహేష్ ఇది ఈ పక్కన ముందర పెట్టు మైక్ ఇవాళ మడకసర నియోజకవర్గంలో ఒకే రోజు RDSS కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు MS రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా
కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది. సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత 10 ఏళ్ళుగా చూస్తున్నాను. ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోనూ గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతోనూ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి 6.5% రిజర్వేషన్లు కల్పించడం, తద్వారా తమ సమాజంలోని వెనుకబడ్డతనాన్ని దూరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం. యావత్ మాదిగ సమాజం ఏ రకంగానైతే మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలపాలో అదేవిధంగా సైనికుల్లాగా ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కేవలం ఈ సబ్స్టేషన్ల ద్వారా 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా కన్జ్యూమర్స్కి, తద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి బీసీ లోన్ల ద్వారా కానీ, ఎస్సీ లోన్ల ద్వారా కానీ, లేదా ముద్ర ద్వారా కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది. సో దానికి ప్రధాన అడ్డంకిగా గతంలో కరెంటు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉండింది. ఇప్పుడు ఈ 4+3 7 సబ్స్టేషన్ల కారణంగా 24 గంటలు కరెంటు రావడం వల్ల, అందుబాటులో ఉండడం వల్ల ఈ కుటీర పరిశ్రమల్ని సమర్థవంతంగా నడిపి మరి ఉపాధి కల్పించుకోవడమే కాకుండా జీవితాల్లో పెద్ద మార్పులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి గౌరవ రవికుమార్ గారు చెప్పినట్టుగా పిఎం సూర్య గారు ఒక అద్భుతమైన పథకం, 240 యూనిట్ల దాకా ఉచితంగా, ఇప్పటిదాకా వినియోగదారుగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఉత్పత్తిదారుగా మారే అవకాశం వచ్చింది. 240 యూనిట్ల దాకా ఉచితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి. 1,15,000 రూపాయలు ఖర్చు అయిన చోట 60,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన 55,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా 240 యూనిట్ల దాకా ఉత్పత్తి చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది. అదే కాకుండా మిగులు ఉద్యోక్తులు కూడా ఇవాళ గ్రిడ్కి డిస్కమ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి ₹2.09 ఆదాయం అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ఇది మాత్రమే కాకుండా మనం నిరంతర పోరాటం కారణంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో 7,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ సోలార్ పార్క్ వస్తుంది. దాని ద్వారా హరి సముద్రంలో కానీ, బొల్ల సముద్రంలో కానీ, ఉప్పరిపల్లి కానీ, లేదా ఎర్ర బొమ్మనహల్లి కానీ, మనూరు గ్రామాల్లో కానీ ఇవాళ సౌర ఉత్పత్తి అవకాశం ఉంది. తద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నిండింది. అతి ఎక్కువ లీజుతో రైతుల నుంచి కూడా భూసేకరణ జరుగుతుంది కాబట్టి ఆ రైతులకు న్యాయమే జరగడం కాకుండా ఉద్యోగ అవకాశాలు లభించడం కారణంగా ఇక్కడ చదువుకున్న యువత దూర ప్రాంతాలకు, బెంగళూరుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల అమ్యునిషన్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నాను. అనేక సందర్భాలు కూడా వారు అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ఏ రకంగా 3వ స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా మరింత అభివృద్ధి జిల్లాని, ఉమ్మడి జిల్లాని
అనంతపురం సత్యసాయి జిల్లాను అభివృద్ధి చేయాలనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి. ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ళ మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే వీటిని అన్నిటి కాకుండా తన ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని రకాల పథకాలను సాధించుకురావడం, ఈ నియోజకవర్గ మీద ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి రుణం తీర్చుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంఎస్ రాజు గారు అభినందనీయ. చెప్పండి, అడగండి. గోశాల మీద బాగా వివాదం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నప్పుడు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తాం. గతంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు 3 ఇంచులు లోతైన ఘాట్లు, 4 ఇంచులు లోతైన గాయాలు ఉంటే కూడా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇతరత్ర కోడికత్తి విషయాల్లో ఏమేమి డ్రామాలు ఆడే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిగ్గు ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిని ఇవాళ చట్టం ముందు నిలబెట్టడమే కాకుండా సిట్ ద్వారా వారి అన్ని భాగోతాలు బయటకు తీస్తుంది. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరించే ప్రయత్నం చేయాలి. దృష్టి మరించడం కోసం ఏమి ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరించడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారాలు చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ దానికోసం వాళ్ళ పత్రికల్లో రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరించే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. మీరు గత 6 నెలల్లో 44 గోవులు చనిపోయిన విషయం వాస్తవమే. దాంట్లో ఏమి అబద్ధం లేదు. ఎందుకంటే వయసు మీరిన తర్వాత అటువంటి 2000 పైగా ఉన్న చోట దాదాపు 3000 గోవులు ఉన్న చోట 44 వాస్తవం. కానీ అదే 6 నెలల ప్రాంతం దానికి ముందు 79 గోవులు చనిపోయాయి. మరి ఆనాడు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు దాన్ని రాజకీయ అంశం చేయలేదే. ప్రజల ఇది చాలా సున్నిత అంశం. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద? మీరు హిందుత్వం మీద, ఐదవ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, ఇతర మతాన్ని ఆచరించే వాళ్ళు, ఆ పదాన్ని అడ్డు పెట్టుకొని 100 కోట్లు దోచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల్ని, టీటీడీ ఆస్తుల్ని అమ్మాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. హిందుత్వ ధర్మం గురించి ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా? ఏనాడైనా సతీ సమేతంగా మీరు వెళ్ళారా? బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? మరి ఆనాడు ప్రశ్నించలేదే? ఆనాడు మీ నోరు పెగలలేదే? మరి ఆనాడు మీ సొంత ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని వాళ్ళు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంట్లో అన్నింటిలో ఇప్పుడు కొడుకు కుమారునికి సంబంధించిన గౌరవ ముఖ్య అనగాని సత్యప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్, అక్కడ ఒక దొంగ ఓట్ల ఫ్యాక్టరీని పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫ్యాక్టరీలు పెట్టవయ్యా అంటే అది పరిశ్రమలు తరిమేసి దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు పెట్టి చివరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా వెళ్ళి క్రెడెన్షియల్స్ తో గవర్నమెంట్ అఫీషియల్స్ క్రెడెన్షియల్కి వెళ్ళి దొంగ లేఅవుట్ చేసి దాంట్లో కూడా దొంగ ఓటర్లను తయారు చేశారు. ఆ విషయం కూడా బయటకు వస్తాను. ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని వెనకాల సూత్రధారి పాత్రధారి ప్రధానంగా ఎవరయ్యా అంటే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి రేపు ఈ రాబోయే వాటిని సమర్థించుకోవడం కోసం చూసారా మేము ఈ విషయాలు అంశాలు లేవనెత్తుతున్నాం. కాబట్టి రేపు మా మీద కక్ష సాధింపు చర్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తుంది అని ఒక ఎక్స్క్యూజ్ కోసం ఇవాళ నాటకాలు మొదలు పెట్టారు. కానీ ఇవన్నీ మరి ఎందుకు రాలేదు? చూపిస్తా ఉన్నప్పుడు నిన్న కూటమి నాయకులు అందరూ వెళ్తే ఎందుకు రాలేదు? ఎందుకు ఇంటి దగ్గర ధర్నాలు చేస్తా కూర్చున్నారు? ఇంటి దగ్గర రోడ్డు మీద పడుకుంటున్నారు? ఏదో ప్రజలకు సంబంధించిన సమస్య మీద మీరు ఏమైనా పోరాడారా? ఇప్పుడు రోడ్డు మీద ఇంటి దగ్గర పడుకోవడం ఏంటి? అంటే మీరు అడిగి వచ్చి చూపించండి అంటే మీకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పిన తర్వాత ఎందుకు పోలేదు? కాబట్టి ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ఏ నమ్మే ప్రసక్తి లేదు. లడ్డు విషయంలో అవినీతి కూడా బయటకు వస్తుంది. ఈ విషయంలో అవినీతికి పాల్పడిందంతా మీరు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ప్రజలు దృష్టి మరించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. సార్ లిక్కర్ స్కామ్ లో ఇవాళ విజయసాయి రెడ్డి, రెడ్డి ఏ రెడ్డి అయినా దూకుడు పెంచిందో వచ్చాము. దూకుడు పెట్టి చట్ట పరిధిలో ఎలా అంటుంటే దూకుడు ముందు నుంచి ఉంది. అంటే దానికి సమయం రావాలా? ఇప్పుడు సమయం బయటకు వచ్చింది. ఒక్కొక్కటి కళ్ళలోంచి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అందరూ బయటకు రావాల్సిందే తప్పదు. ఎవరైతే ఈ కల్తీ మద్యంలో భాగస్వాములుగా ఉన్నారో, ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారో, ఎవరైతే అనేక మంది వేల మంది ఇవాళ కిడ్నీ వ్యాధుల బారిన పడడానికి కారణమయ్యారో, కొన్ని లక్షల మంది ఇవాళ కాలేయ వ్యాధులతో ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారో, వారందరూ కూడా దీనికి శిక్ష అనుభవించాల్సిందే. వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఏ విషయంలో ఏ
ఎటువంటి ఉపేక్ష చూపదనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వచ్చారు. వాళ్ళకి లక్ష్యం లేదు, దానిలో నుంచి దృష్టి మరల్చడం కోసం ఇటువంటి డ్రామాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మీరు నాట్ ఏ రంగంలో జరిగినా రెవెన్యూలో ఎన్నో జరిగినా అన్నిటిపైన కూడా మేము చేస్తాము. మరి ముఖ్యంగా ఏదైతే గోశాలకు అడిగారో, ఎందుకంటే నిన్న 2668 గోవులు జియో ట్యాగ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. 40 గోవులు గత 6 నెలలు చనిపోవడం అనేది అది ఉద్యాపనతోనో డెలివరీతోనో జరుగుతూ ఉంటాయి. నేను ముఖ్యంగా ఈరోజు పేపర్లో కూడా చూశాను, టీవీలో కూడా చూశాను. నిన్నటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత అవినీతి సమయంలో ఉందో, ఏదైతే దాల్మియా సిమెంట్స్ వస్తా ఉంది, నేను చూస్తాను టీవీలో కూడా, నేను టీవీలో కూడా చూస్తా ఉన్నాను, పేపర్లో వచ్చింది వాళ్ళ. అది వాళ్ళకి ముందే తెలుసు. అది ఎప్పుడో ఇచ్చి 15 రోజులు అయింది. నిన్న దాల్మియా సిమెంట్ వాళ్ళకి అందింది కాబట్టి 15వ తారీఖున ఈ రోజు బయటకు వచ్చి తెలుస్తుంది. అంటే ఇది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి కుట్ర, అంటే మళ్ళా వాళ్ళు చేసేటువంటి అప్పుడు అవినీతి ఈడీ అటాచ్మెంట్ బయటకు వస్తాయని చెప్పేసి దీని కుట్రపూరితంగా ముందుగానే ఎక్కడో చనిపోయిన గోవులు చూపించారు. అంటే వాళ్ళ హయాంలో వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఈ రోజు చూపించి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. పేద ప్రజల్ని, అమాయకుల్ని, మన రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు చేసిన దుర్మార్గాలు తెలియకుండా ఉంటే ముందు చేసేటువంటి పరిస్థితులు చూస్తాను. ఎందుకంటే మళ్ళా ఇతని అప్పుడు లీలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అది పెద్ద కేసు. అది నేను చదివాను, ఇవాళ వస్తూ ఉంటే నేను ఇప్పుడు కాలం చదివాను. ఏదైతే పిట్లో క్లియర్ కట్గా 796 కోట్ల స్కామ్ అని చెప్పారో, దాంట్లో 55 కోట్ల రూపాయలు ఈయనకి హవాలా ద్వారా వచ్చిందని క్లియర్గా నిన్న అన్ని పత్రికల్లో వచ్చినాయి. అంటే ఇలాంటివి వస్తాయి కాబట్టి బయటకు రాకుండా దారి మళ్లించాలనేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప వేరేది ఏమి లేదు. గోవులు న్యాచురల్గా చనిపోయినటువంటి పరిస్థితి నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా, వాళ్ళు కానీ గోశాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పు తీసేయాలి. వాళ్ళు వెళ్ళిన మనిషి గురుమూర్తి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్న పోలీసులు కూడా చెప్పులు ఇవ్వనీయకుండా వాళ్ళు తొందరపాటు తీసుకునే పరిస్థితి. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఆ చిత్తశుద్ధి లేదు, ఆ హిందుత్వం మీద నమ్మకం లేదు. ఏ కులాన్ని, ఏ మతాన్ని మేము రెచ్చగొట్టాం, ఎప్పుడు కూడా మత విద్వేషాలు మేము దూరం. కాకపోతే ఎవరైతే నమ్మకం లేదో హిందుత్వం మీద, అలాంటి మనిషి చైర్మన్గా చేసి కేవలం ఆర్థిక వనరులుగా కమిషన్లు దోచుకోవడానికి, టికెట్లు అమ్ముకోవడానికి చేసేటువంటి పరిస్థితి. టికెట్లు కూడా ఎన్ని అమ్మారో కూడా మేము పేపర్ కూడా తీస్తా ఉన్నాం. గతంలో రోజుకి ఎన్ని వందలు వాళ్ళు శుభదాలు అమ్మారు, నెలకు ఎన్ని వేలు అమ్మారు కూడా ఇవన్నీ తీస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసినప్పటికి కూడా దాని మీద కొన్ని టెక్నాలజీ వాడి పాత ఎన్ని కూడా తీసి తప్పకుండా వాళ్ళ ముందు మేము పెడతాం. గతంలో కూడా ఇలాంటి వచ్చిన పింక్ డైమండ్ అని చెప్పేసి తప్పుదోవ పట్టించారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళు మహమ్మారులు. అలాంటి ఏవి కాదు. ప్రజలు చాలా చైతన్యవంతంగా అయ్యారు. తప్పకుండా వాళ్ళకి అన్ని తెలుస్తాయి. మేము కూడా సకాలంలో అన్ని రుజువులతో మేము ముందుకు వస్తాం. శ్రీనివాసరావు ఛాలెంజ్ చేసి ఎందుకైనా రాలేదు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో పనులు ఉంటాయి. బట్ మా వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 13 మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచున్నారు. నేను పేరుతో సహా చెప్తాను. కూతలపట్టు మురళి ఉన్నాడు, నాని ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, భాను ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి, అందరూ ఉన్నారు అక్కడ. అంత 15 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మా చైర్మన్ ఉన్నారు. అయినా రాలేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గోవు కూడా జియో ట్యాగ్ వేసి సంరక్షణలో ఉంది. అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. క్లీన్లెస్ కూడా ఇంతకుముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబు ఇచ్చారు. ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తాను, గోతులకు తీసుకెళ్తాను, అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు గౌరవించుకుంటూ ఈరోజు మనం ఒక మతానికి, ఒక కులానికి ఇక్కడ ప్రభుత్వం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇది వేరు. అందుకని ఈరోజు రాష్ట్రాలకు కూడా మేము డబ్బులు ఇచ్చాం. అంటే మేము వేరే కులాలకు మేము యాంటీ కాదు. మేము ఏ మతాన్ని నమ్ముకుంటారో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటారో దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేని వాళ్ళు కేవలం డబ్బు ఆర్జించే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకొని ఆ రోజు మేము నివేదించాము. ఈ రోజు కూడా క్లియర్ కట్ ఎవరికైతే దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం కరెక్ట్ కాదు, సబబు కాదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి అన్యాయాలు బయటకు వస్తాయి. అది దాని విధంగా ఈ తప్పుడు మాట్లాడుతున్నారు. నడుస్తూ ఉంది. అది దాంతోపాటు కొత్త ఫారెస్ట్ కూడా దాంతో పాటు యాడ్ అయింది. ఇవన్నీ ఒకేసారి తప్పకుండా వస్తాయి. మన ఫారెస్ట్ ల్యాండ్స్ అయితే సజ్జల గారిది ఉంది, ఏదైతే పెద్దిరెడ్డి గారిది అక్కడ ఉందో మొత్తం 2 కూడా ఫారెస్ట్ కూడా విత్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వీఆర్ కమింగ్ ఫార్. తప్పకుండా అన్ని కూడా అందరికీ నమస్కారం. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈరోజు వడక్సిన నియోజకవర్గానికి వచ్చిన సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్
కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు వికే పార్థసారథి గారికి, అదేవిధంగా సుందరారెడ్డి గారికి, మాజీ మంత్రివర్గం రామతాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారికి, మరియు కదిరి ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ అన్న గారికి, మరియు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పల్లకొండ అంజనమ్మ గారికి, మాజీ మంత్రివర్గం రఘునాథ్ రెడ్డి గారికి, అంతే స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడక్సిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈ రోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడక్సిర ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష. మరి నిజంగా ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఒక పక్క ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు, మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడకశిరకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా మరి ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ, ఒక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక ఒక్క మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదే విధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మడకశిర కూడా అందులో కీలకంగా మరి జిల్లాలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఏదంటే మా సోదరుడు పోరాట వీరుడు పోరాటం చేసి ఎక్కువగా నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు పక్క ఎంపీ గారితో పక్క మంత్రులతో అందరితోనూ తీసుకొచ్చి ఈరోజు మడకశిర రూపురేఖలు మారుస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్క మరి అగ్రికల్చర్ సోలార్, ఒక పక్క సోలార్. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. సూర్య గారు కావచ్చు, సూర్య గారు వల్ల ఇప్పుడే మన పవర్ మినిస్టర్ గారు చెప్పారు ఎంత వల్ల ఉపయోగం అనేది, దాని వల్ల కూడా సంపద సృష్టించగలం అనేది. అంటే ఎవరైతే సోలార్ పెట్టుకొని వారికి కావాల్సిన ఇంటి కరెంటు వాడుకుని అదనంగా ఉన్న కరెంటుని మళ్ళా వాళ్ళకి సంపద రూపంగా చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రెన్యూర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా తిప్పేస్వామి గారు కూడాను మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం, మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి, ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయాన దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదే విధంగా ఈ రోజు ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే గతంలో మరి మడకశిరకు వస్తారని కూడా అనుకోలేదు. అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందులో మడకశిర సీట్ తీసుకొని మరి ఈ రోజు నాయకులందరితోనూ మమేకమైపోయి అభివృద్ధిగా పనిచేస్తున్న మా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు రివ్యూకి వెళ్ళాలా?